ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువ ఆయన గణపరిచినట్లు ఇచ్చిన కొరకును బట్టి మీకు వేలని స్తోత్రాలు. పట్టణంలో జరుగుతున్న సెయింట్ థామస్ మార్చిని ఆయన దిగ్విజయంగా మీరే జరిగించమని, క్రైస్తవులకు ఇతరులకు అందరికీ కూడా దీవెన ఆశీర్వాదాలు మీరే దయచేయమని యేసునామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. సువార్త అందని ఊరు ఉండకూడదు, అసలుండకూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను. సాగెదము మును ముందుకు చాటెదము సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. పస్తులై ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైనా
మోస్తా గాని నీతినెప్పుడు విడువను నేను. సాగెదము మును ముందుకు, సాగెదము సువార్తను, సాగెదను మును ముందుకు, సాగెదను సువార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం. ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకోవడానికి ప్రవహించిన చక్ర సభ్యులు ఉన్నారు. మరి సమయంలో భారతదేశానికి యేసుప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమ భారతదేశానికి 52వ శతాబ్దంలో వచ్చి 72వ శతాబ్దంలోని అతడు దారుణంగా కూడా వల్లంతో గొడవపడి హత్య చేయబడ్డాడు. అయితే ఈ భారతదేశంలో క్రైస్తవులు మనుగడ ఇంకా ఉన్నదంటే దానికి కారణం యేసుప్రభు యొక్క శిష్యుల్లో ఒకరైన తోమ ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో యేసుక్రీస్తుని గురించిన వార్తను అనేకులకు ప్రకటించినట్టు మనం చేస్తున్నాము. మరి యొక్క దినమును పురస్కరించుకొని భారతదేశంలోని క్రైస్తవత్వం అనేది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా రావడం కాదు, కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమ ఈ దేశానికి రావడం వలన భారతదేశానికి క్రైస్తవత్వానికి మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క దినమును మేము చాలా సంతోషంగా క్రైస్తవులందరూ కూడా ఈ క్రైస్తవ దినమును సంతోషంగా జరిపించుకోవడానికి దేవుడు కరుణించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామ గారు కేరళకి 52వ సంవత్సరం వచ్చారు. మరి ఆయన ఎంతో మరి ప్రజల మధ్య సేవ చేసి పరిచయం చేసి 72వ మరి సంవత్సరంలో ఆయన మరి హతసాక్షిగా యేసుప్రభువు కోసం హతసాక్షిగా మరణించారు. మరి భారతదేశానికి మొట్టమొదట సువార్త తీసుకొచ్చింది ఆ పరిశుద్ధులైనటువంటి అపోస్తులైనటువంటి ఆ తోమా గారు. ఆ తోమా గారు కానీ రాకపోతే ఈ భారతదేశానికి ఎటువంటి పరిస్థితులు కూడా సువార్త అందేది కాదు. ఆయన చాలా సేవ పరిచయం చేశారు. మరి దేవుని మహిమ కోసం సాక్షిగా హతసాక్షి అయ్యారు. ఈ దినాన్ని ఆ యొక్క భక్తుల యొక్క ఆ జీవితాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మరి అంబటి సత్రం నుంచి ఈ కోట వరకు కూడా మేము ర్యాలీ చేస్తున్నాము. ఇందులో పాల్పంపులను పొందినటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు. అలాగే అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు ఉన్నారు. అందరూ కలిసి ఈ దినాన్న మరి ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే ఆ యొక్క గొప్ప దైవజనుడు అపోస్తులైనటువంటి తోమా గారు మరి ఈ భారతదేశానికి సువార్త ప్రకటించారనేటటువంటి వార్తను తెలియజేయడానికి ఆయన ప్రభు కోసం హతసాక్షిగా రక్తాన్ని భూమి మీద చిందించి అనేక మంది ఆయన ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మార్పు చెందడానికి ఆయన దేవుని గొప్ప సాధనంగా వాడుతున్న విధానాన్ని బట్టి మరి దేవుని మహింపరుస్తూ కొనియాడి కీర్తిస్తున్నాం. మరి మాది నరవ గ్రామం గడిపేట మండలం. నా పేరు పాస్ ఎమ్మానియల్. ఈ యొక్క విషయాన్ని గురించి చెప్పడానికి చాలా సంతోషించి ఆనందిస్తున్నాం. ఈ దినము ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే అనగా భారతదేశ క్రైస్తవ దినము. ఈ దినాల్లో క్రైస్తవ్యాన్ని తీసుకొని వచ్చినటువంటి పరిశుద్ధ తోమా గారు యేసుప్రభువు వారి శిష్యులు ఒకడు. ఆయన కేరళకు వచ్చి కేరళలో పరిచయం చేసి 52వ సంవత్సరంలో 72వ సంవత్సరంలో ఆ యొక్క తమిళనాడులో ఆ యొక్క మైలపూర్ ప్రాంతంలో ఆయన్ని క్రైస్తవ వ్యతిరేకులు ఆయన పొడిచారు. ఆయన అక్కడ ఆ కొండెక్కుతూ ఆయన చనిపోయారు. అక్కడ శిలువుని అలింగనం చేసుకొని యేసయ్య రక్షించండి, భారతదేశానికి ప్రార్థన చేసి చెప్పారు. అయితే ఆ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి దినమున విజయనగరంలో ఆ యొక్క వర్షిప్ నైట్ అని అంతర్జాతీయ వర్షిప్ లీడర్ ఆయన ఎం యేసు పాల్ గారు ఆయన వస్తున్నారు, వాళ్ళ టీం వస్తున్నారు. ఆ దినం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత చారిటీ కొన్ని హాస్టల్స్ ఆర్గనైజ్ చేసి అలాగే హాస్పిటల్స్లోని వివిధ కార్యక్రమాలు ఆ యొక్క సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ అలాగే యేసు ప్రేమాలయం ద్వారా జరిగింపడుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ఈ పట్టణానికి విజయనగరం పట్టణానికి జిల్లాకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ కడవరి దినాలు ఈ చివరి దినాల్లో ప్రశాంతత కోల్పోయిన మానవారికి యేసు ప్రభువు వారు నిండైన సమాధానము ఆనందము ఆశీర్వాదం కలిగి చేయాలని చెప్పి మా తరఫున దైవజనులందరూ పక్షంగా యేసు ప్రేమాలయ సంఘ పక్షంగా అందరికీ సమాధానం కోరుతూ ఈ మాట వినిపిస్తూ ఉన్నాం. దాసులు రవికుమార్ గారికి భారాన్ని బట్టి నాయన బాధ్యతను బట్టి విజయనగరం పట్టణం అంతా నా తండ్రి ఇదిగో నాయన దానికి కావాల్సిన కోసం అనౌన్స్ చేయడానికి ప్రకటించడానికి
మాట్లాడడానికి సహాయం చేయండి తండ్రి. ఇందులో పాల్పొందిన ప్రతి వారిని దీవించండి, సేవకులను దీవించండి, సంఘాన్ని దీవించండి. మా విజయనగరం పట్టణాన్ని రక్షించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, చూపండి. ఏ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా మన కండగా కొండగా తానుండగా యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా మన కండగా కొండగా తానుండగా సాగెదము మును ముందుకు సాగెదము సువార్తను సాగెదము మును ముందుకు సాగెదము సువార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు ఇదే